హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. శర్వానంద్ ఎంతో ప్యాషన్తో తను 20 కిలోస్ వెయిట్ లాస్ అయ్యి బైకర్ మూవీని చాలా చాలా కష్టపడి తీశారు. సో మొత్తానికి ఈరోజు మూవీ రిలీజ్ అయింది. మూవీ చూసిన తర్వాత కొంతమంది బైక్ రేసర్స్ కూడా మూవీ చూసి మాకు చాలా బాగా నచ్చింది, మూవీ బాగా కనెక్ట్ అయిందని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి బైకర్ మూవీ ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే. బైకర్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ మూవీ అనుకుంటా, ఐ థింక్. ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు. శర్వానంద్ ఆ మేక్ ఓవర్ కానీ ఆ మూవీ కోసం చాలా కష్టపడినట్టు మనకి చూస్తే అర్థమవుతుంది. ప్రతి కంటెంట్ ట్రైలర్ దగ్గర నుంచి వాళ్ళు మేకింగ్ వీడియోస్ దగ్గర నుంచి అన్నీ చూస్తే అర్థమైంది. ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. ఆఫ్టర్ నారి నారి తర్వాత బైకర్ బాగుంది అన్నట్టు వినిపిస్తుంది. కొంతమంది ఏదో అక్కడ ల్యాగ్ ఉంది ఇక్కడ ల్యాగ్ ఉంది అంటున్నారు. మీ రివ్యూ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా వస్తుంది అంటే అందులో ఏముంటాయి? బేసికలీ ఒక ఒక ఆటను ఎంచుకొని దాంట్లో బాగా నేర్చుకొని అతను పడే కష్టాలు నష్టాలన్నీ చూపిస్తారు. రాజకీయాలు ఉంటాయి. అతని ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో ఇతన్ని ఓడిపించేలాగా వ్యూహాలు పన్నుతారు. ఏదో రకంగా ఆయన ఆటకు దూరం అవ్వడమో ఏదో రకంగా సాధించడమో ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలా వచ్చాయి. ఇంకొన్ని స్పోర్ట్స్ డ్రామాలు ఎలా ఉంటాయంటే స్పోర్ట్స్ తక్కువ, హీరో ఎక్కువ ఉంటాడు. అంటే ఎంతసేపు ఆట కన్నా హీరో ఈ ఆట ఆడాలి, హీరో ఈ ఆట గెలవాలి, హీరోనే ఆడాలి, ఆ హీరోనే ఏదో చేయాలని హీరో చుట్టూ తిరుగుతూ ఉంటాయి. స్పోర్ట్స్ తక్కువ, హీరో ఎక్కువ ఉంటుంది. అలాంటి కొన్ని సినిమాలు వస్తాయి. అండ్ కొన్ని సినిమాలు మాత్రమే ఆటలో ఉన్న పవర్ఫుల్ పాయింట్స్ అండ్ విత్ ఎమోషనల్ బాండింగ్స్తో జనాల్ని రక్తి కట్టిస్తూ ఉంటాయి. అట్లాంటి చాలా రేర్ సినిమా ఈ బైకర్. ఈ తరహా సబ్జెక్ట్ ఎంచుకోవడం ఒక సాహసం. ఎందుకంటే మనకు పరిచయం లేని ఒక సబ్జెక్ట్ కాబట్టి. అండ్ ఇంకొకటి, చాలామంది ఇందాక నువ్వు అన్నావు చూసావా ల్యాగ్ అయింది అన్నారు. వాళ్ళు ఎందుకల్లా అన్నారో కూడా చెప్తాను నేను. వాళ్ళకి అర్థం కాల. ఇది 2003 బ్యాక్డ్రాప్ ఎంచుకున్నాడు. ఎందుకు వింటేజ్ ఈ సినిమాకి వింటేజ్ బ్యాక్డ్రాప్ ఎంచుకోవాల్సిన అవసరం ఏంటి అని వాళ్ళు తలలు పీక్కుంటున్నారు. ఆ బేసిక్ సెన్స్ వీళ్ళకి అర్థం కాల. ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇండియాలో క్రికెట్ పరిచయమైన తొలినాళ్ళల్లోనే బైక్ రేసింగ్లో బాగా పట్టు సాధించిన వ్యక్తి రాజశేఖర్. సో ఆ తర్వాత తొలినాళ్ళు అంటే ఎప్పుడు 90 ఆ టైంలో తీసుకోవాలి. ఆ తర్వాత అతను తనలాగా ఇంకా చాలామందిని తయారు చేయాలి. క్రికెట్ ఎలా అయితే ఉందో, వాలీబాల్ ఇవన్నీ ఎంత బాగా ఎదుగుతున్నాయో, బైక్ రేసింగ్ కూడా అసలు ఒక పెద్ద ఇదైపోవాలి ఇండియాలో అని తపన పడితే తర్వాత తన కొడుకు దాన్ని సాధించే క్రమంలో వచ్చాడు. ఇప్పుడు అతనికి కొడుకు అంటే కనీసం 2003కే వెళ్ళాలి కదా. అందుకు వింటేజ్కి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే అవసరం లేదు. మనవాడిని దించుకుంటే నువ్వు ఇప్పుడు జెన్జీ హీరోలను పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ సబ్జెక్ట్ అర్థం కాక, అంటే అర్థం కాకుండా సినిమా చూసి ఇది ఎట్లుంది ఇట్లుంది అని రివ్యూలు ఇవ్వడం వేరు, అది చెప్పేది. ఓకే. ఇంకొన్ని సినిమాలు స్పోర్ట్స్ డ్రామాలు వస్తే అవి ఎలా ఉంటాయంటే నీకు పరిచయం లేని ఆటను వాళ్ళు పరిచయం చేసినప్పుడు ఆ ఆటలో ఎత్తులు పల్లాలు అసలు ఆట ఎలా ఉండాలని టెక్నికల్ పాయింట్స్ ఎక్కువ చెప్తా విసిగిస్తూ ఉంటారు. ఇక్కడ ఆట తక్కువ, ఈ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ నీ మీద దులపడం ఎక్కువ. ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయి. కానీ బైకర్ అనే ఒకే ఒక్క సినిమా ఇప్పటివరకు చెప్తున్నా ఇండియన్ ఈ కమర్షియల్గా రిలీజ్ అయ్యి స్పోర్ట్స్ డ్రామాలో వచ్చిన సినిమాలలో నెంబర్ 1. ఎమోషన్కి ఎమోషన్. హీరోకి 2 టైప్స్ ఆఫ్ నువ్వు రోల్స్ ఇస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయితే దంగల్, ఎలా అయితే సుల్తాన్ తెలుసు కదా, ఆ మేక్ ఓవర్, ఆ 2 వేరియేషన్ చూపించడం, ఆ ఎమోషన్ పండాలి అంటే ఆ స్థాయి అంటే హీరోకి సమానంగా ఇంకో హీరో లాంటి వ్యక్తిని పెట్టుకోవాలి. జనరల్గా ఏం చేస్తారంటే ఫాదర్ క్యారెక్టర్లను తీసుకొచ్చి అన్ని సినిమాలు పెట్టే వాళ్ళని పెట్టి ఎమోషన్స్ పండించడం ట్రై చేస్తారు, అవి పండవు. ఇలా ఒక రాజశేఖర్ గారిని ఎంచుకోవడం, హీరోకి ఈక్వల్ ఇంకో హీరోలా పరిచయం చేయడం. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని సినిమాల్లో ఏముంటుందంటే వీళ్ళు ఎంచుకునేది స్పోర్ట్స్ డ్రామాలు, ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవాలి, దాని గురించి జనాలని ఉద్ధరించాలి, మళ్ళీ ఎంత కాదనుకున్నా హీరోనే గెలవాలి, అది తెలిసిందే. ఈ మధ్యలో ఏంటంటే ఊరికే హీరోయిన్ కూడా ఉంటే బాగుంటుంది కదని ఒక లవ్ ట్రాకులు పెడతారు ఊరికే సంబంధం లేకుండా. పిచ్చిగా అంటే ఆ పిల్ల రావడం, వీళ్ళు ఆమెను చూసి ఉక్కిరిబిక్కిరి అయిపోవడం, ఇట్లాంటి పిచ్చి సినిమాలు కూడా చాలా వస్తాయి. అలా కూడా కాకుండా ఆల్రెడీ పెళ్ళైపోయిన హీరోని పరిచయం చేస్తే నీకు ఆ ప్రాబ్లమే ఉండదుగా. అందుకే జెర్సీ కూడా టాలెంటెడ్గా తీశాడు, ఇది కూడా అంతే. నవ్వు ఇక కథలోకి వెళ్తే ఆయన వాళ్ళ తండ్రి సునీల్ నారాయణ్, ఆయన బుల్లెట్ సునీల్ అంటారు,
ఎందుకంటే అప్పట్లో బుల్లెట్ బండి ఆయన నడిపాడు కాబట్టి ఆ పేరు ఒకటి వచ్చింది. మరి రేసింగ్లో పెద్ద ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు. అతనిలాగా ఇంకా చాలామందిని తయారు చేయాలనుకుంటే ఎవరు లేరు. నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ తన కొడుకుకి ఇస్తాడు. తను కూడా ఒక మంచి ఆటగా ఎదిగే టైంలో, ఆటగాడిలాగా ఎదిగే టైంలో ఒక స్పాన్సర్ని పట్టుకుంటాడు. ఆ స్పాన్సర్ ద్వారా ఇప్పుడు దేశానికి రైజింగ్లో ఒక మంచి కప్పు సాధించే ఒక లక్ష్యంలో ముందుకెళ్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా మధ్యలో ఆట వదిలేయాల్సి వస్తుంది. దానికి కారణాలు ఏంటి, తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడా లేదా, సాధించాడా లేదా, ఈ ఎమోషన్స్తో సాగినటువంటి సినిమా. ఎక్కువగా బైక్ రేసింగ్ మీద టెక్నికల్ పాయింట్స్ చెప్పాలి, అర్థంగా ఒక 2 పదాలు చెప్పినప్పటికీ అది అవసరం సినిమాకి. ఎక్కువ దాని గురించి డీటెయిలింగ్ చెప్పలేదు. ఆ రైజింగ్ ఎపిసోడ్స్ అయితే ఒక 5 ఎపిసోడ్సే ఉంటాయి. సినిమా అంతా ఉంటుందని అనుకోవద్దు, 5 ఉంటాయి. చూపించిన ప్రతిసారి థ్రిల్లింగ్గా ఉంటుంది. లాస్ట్ మౌంటైన్ క్రాసింగ్ది ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్. అంటే ఇప్పటివరకు ఏ సినిమాలో చూడడం అలాంటి పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళ మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండింగ్, తాత మనవడి మధ్యలో ఉన్న ఎమోషన్ బాండింగ్, హీరో హీరోయిన్కి ఉండేటువంటి స్టోరీ కానీ, ఓవరాల్గా ఎంత బాగా చూసినా సరే బైకర్ అనేది ది బెస్ట్ సినిమా సోఫార్ ఇప్పటివరకు వచ్చింది అటువంటి సినిమాల్లో. అండ్ ద రేరెస్ట్ పీస్, మాస్టర్ పీస్. ఇట్లాంటి సినిమాలు చూసి నెక్స్ట్ ఎవడైనా సరే స్పోర్ట్స్ డ్రామాలు ఎక్కించే హీరోలు ఎవరైతే ఉన్నారో, హీరోలో చుట్టే కథ తిరగాలనుకున్నారో బెటర్ ఆ సినిమాలు రిలీజ్ చేసుకోకపోతే బెటర్. ఎందుకంటే తీసి రిలీజ్ చేసి పరువు తీసుకోవడమే ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు చూసిన తర్వాత ఇది మంచి టైంకి వచ్చింది. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ ఇంకా మాట్లాడుకోవాలి, ఎడిటింగ్ ఎంత క్రిస్పీగా ఎడిట్ చేయాలి, ఇలాంటివన్నీ రేసింగ్ సీన్స్ అన్నీ కూడా అంత క్రిస్పీగా చేశాడు. ఆ తర్వాత కెమెరా టేకింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, వింటేజ్ విజువల్స్ కానీ, అండ్ మళ్ళీ మ్యూజిక్. అసలు ఆ రేసింగ్ సీన్స్కి ప్రాణం పోసాడు జీబ్రాన్ ప్రాణం పోసాడు చెప్పాలంటే. అండ్ వెనక సీట్ ఖాళీగా ఉందనే సాంగ్ ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ అన్ని సీట్లు ఫుల్లే ఉన్నాయి చెప్పాలి అంటే. సాంగ్లో అలా ఉంది కానీ. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడితే మనకు పాత పరిచయమైన హీరోయినే, ఆమె యాక్టింగ్ బాగా చేసింది, నెక్స్ట్ అందంగా ఉంది, డ్యాన్స్ బాగా వేసింది. వెనక సీట్ ఖాళీగా ఉంది దాంట్లో కూడా. అంటే ఇంకా షీఈ్ పర్ఫెక్ట్. మాళవిక నాయర్ని క్యారెక్టర్ ఆర్టిస్టులను చేసేసారు కానీ చాలామంది, తను ఇంకా అలాగే ఉంది. స్టిల్ షీఈ్ ఎ హీరోయిన్. ఓకే, రైట్. కానీ ఎమోషన్ అనేది ఇంకొంచెం పండించాల్సింది అంటూ కూడా కొంతమంది రివ్యూ ఇస్తున్నారు. రేసింగ్ వదిలేసినప్పుడు, రేసింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు సీన్స్ అక్కడ అంత బలంగా లేవు అని ఒక విమర్శ వినిపిస్తుంది. అది నిజమేనా? అదే చెప్తున్నా, చూడడం రాక రివ్యూలు ఇచ్చేవాళ్ళు. ఇది సినిమా చూడడం రాలా వీళ్ళకి. ఒకవేళ ఫస్ట్ వీళ్ళు సినిమా చూడడం నేర్చుకున్న తర్వాత ఆ ఎమోషన్స్ గురించి మాట్లాడితే బెటర్. ఓకే, అది నిజంగా చాలా మంది ఒక ఎవరో చెప్తుంటే విన్నా, అసలు వింటేజ్ లుక్ ఎందుకు అన్నాడు. అసలు ఆ సబ్జెక్ట్ అర్థం కాల తనకి, అప్పుడు అర్థమైపోయింది. అట్లా ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ సినిమా మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఎంత రేటింగ్, ఎంత అవుట్ ఆఫ్ 5? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వడం కూడా ఒక సాహసం. ఇంకా చెప్పాలి అంటే 5 out of 5. అసలు ఎక్కడ కూడా ఏమి మైనస్లు కానీ ఏమి, దీంట్లో మైనస్లు ఎత్తుక్కోవడమే పెద్ద మైనస్. ఓకే, మన మైనస్ అది, మైనస్లు వెతకడమే మైనస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.